అందరికీ ప్రైజ్ లార్డ్. మరలా ఈ ఉదయకాలము దేవుని యొక్క మహాకృపలో మనమందరము కలుసుకుంటకు, దేవుని మాటలు ధ్యానించుటకు మనకిచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి దేవాది దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. అనుదినము మీరు చూస్తున్నారు, వింటున్నారు దేవుని వాక్యము. మీరు ఎలా బలపడుతున్నారు మీ కామెంట్స్‌లో కూడా మాకు తెలియచేయండి. మరి ముఖ్యంగా దేవుని యందు ఆనందం ఎంతుందో మీకు అర్థమవుతుంటది. ఎందుకంటే యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి అనేటువంటి మాటను మనం విన్నాము. ఆయనలో రుచి ఉంది. ఎలాంటి రుచి అంటే సంపూర్ణమైనటిది. లోకం ఇచ్చేటువంటి రుచి కాదు ఆయనలో. ఎల్లప్పుడూ చెదరిపోనటువంటి పరిపూర్ణమైనటువంటి ఆనందము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అది మనం గుర్తెరగాల. ఆ ఆనందానికి దగ్గర కాకుండా చేసేవాడు ఈ లోకంలో ఉండేటువంటి అపవాదిని మనం తెలుసుకున్నాము. కాబట్టి అనుదినము దేవునితో నడుస్తున్నటువంటి మనము దేవుని యందు ఆనందిద్దాము. దేవుడు మన పట్ల చేసేటువంటి మహత్కార్యాలు, ఇదిగో దైవజనుల పక్షాన ఆయన చేసిన కార్యాలు, ఆయన ఎలాంటి దేవుడో మనము చూద్దాము. ఈ దినం మనము దావీదు అనేటువంటి గొర్రెల కాపరిని గురించి చూద్దాము. ఆ గొర్రెల కాపరిని దేవుడు పెద్ద మహారాజు, 12 రాజ్యాలకు రాజుగా చేశాడు. ఆయన బాలుడిగా ఉండేటప్పుడు ఆయన వయస్సు 17 సంవత్సరాలు వయసు ఉండే సమయంలో ఆయన గొర్రెలకు ఒక కాపరిగా ఉండేవాడు. ఆయన తండ్రికి కనిష్ఠుడిగా ఉంటాడు. ఆయనకి ముగ్గురు అన్నలుంటారు. ఆ అన్నలు ముగ్గురు కుమారులు. ఆ ముగ్గురు కుమారులు యుద్ధంలో అంటే రాజు దగ్గర రాజు కొలువులో పనిచేస్తుంటారు. ఈ చిన్నవాడైనటువంటి వాడు వాళ్ళకు ఉండేటువంటి తండ్రికి ఉండేటువంటి గొర్రెలు, వాళ్ళ తండ్రి పేరు యెషై. ఆయన యొక్క గొర్రెలు మేపుతూ ఆయన ఆ పొలంలో ఉండేవాడు. ఒకానొక రోజు ఈ యొక్క ఇజ్రాయేలీయులకు ఫిలిస్తీన్లకు యుద్ధం జరుగుతూ ఉంటుంది. 3 నెలల నుంచి ఆ యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఆ ఫిలిస్తీన్ల పక్షాన ఒక ఆజానుబావుడు లాంటి వాడు, పెద్ద హైట్ వెయిట్ ఉండేటువంటి గొల్యాతు అనే వ్యక్తి ఉంటాడు. అతడు చాలా చూసేదానికి భయంకరమైన వ్యక్తిగా ఉంటాడు. వీళ్ళందరూ ఈ ఇజ్రాయేలీయులు ఆయనతో యుద్ధం చేస్తున్నారు. అందరూ ఓడిపోతున్నారు. ఆయనైతే ప్రతిరోజు కేకలు వేస్తున్నాడు, నన్ను రండి, నన్ను గెలవండి, మీరు మీరు గెలుస్తారో నేను గెలుస్తానో సవాలు విసురుతూ ఉంటాడు. ఇలా విసిరే సమయంలో ఈ అన్నదమ్ములు కూడా, అంటే దావీదు యొక్క అన్నదమ్ములు యుద్ధంలో ఉంటారు. తండ్రి అంటాడు, అయ్యా మీ అన్నలు వెళ్ళి చాలా కాలం అయింది, వాళ్ళ యొక్క యోగక్షేమాలు మనకైతే తెలియట్లేదు, వాళ్ళకు కొంచెం ఆహారం ఇస్తాను, ఆహారం తీసుకెళ్ళి ఇచ్చి అన్నలు ఎలా ఉండారో వాళ్ళ యోగక్షేమాలు కనుక్కొని వచ్చి నాకు చెప్పు అని తండ్రి చెప్తాడు. సరే నాన్న అని చెప్పి విని ఆయన వెళ్తాడు. వెళ్ళినప్పుడు అక్కడ ఆ యుద్ధం యొక్క విషయాలు మాట్లాడుకుంటూ గుంపులుగా ఉంటారు. ఆ సమయంలో వెళ్ళి వాళ్ళ అన్నలకు ఇచ్చినప్పుడు అన్నలు క్షేమంగా ఉంటారు. అదైన తర్వాత నువ్వు వెళ్ళిపోని అన్నలు చెప్పిన తర్వాత ఆయన వచ్చే సమయంలో అక్కడ ఆ యుద్ధంలో 3 నెలలు జరుగుతున్నా కూడా మనం ఏమాత్రం గెలవలేకపోతున్నాము, అతను అంతా మనల్ని అందరినీ ఓడిస్తున్నాడు, ఎలా మనం గెలుస్తాము అనేటువంటి మాటలు అక్కడ వింటాడు. విన్న తర్వాత ఇంటికి వెళ్లకుండా ఆ మాటల మీద ఆసక్తితో అంటాడు, ఇదిగో అతని దగ్గర నన్ను తీసుకెళ్ళండి, నేను గెలుస్తాను అంటాడు. అప్పుడు వాళ్ళు ఉలిక్కి పడతారు. ఇతనేంది, మేము ఇంత పెద్ద యుద్ధాన్ని చేస్తుంటే, ఇంతగా ఆజానుభావులుగా మేము ఉంటే, అన్నీ తెలిసిన మేము, వయసులో పెద్దవాళ్ళము, యుద్ధంలో నైపుణ్యత కలిగిన వాళ్ళము, మేమే గెలవలేకపోతున్నా ఉంటే ఈ అబ్బాయి చేస్తానంటున్నాడే అని వాళ్ళు ఆశ్చర్యపోతారు. ఆ అన్నలు అది విని, ఇక్కడ నీకేం పని అయ్యా, నువ్వు వెళ్ళిపోని పంపిస్తే కూడా పోడు. తర్వాత వాళ్ళు ఆ అబ్బాయి యొక్క ఆసక్తిని చూసి కొంతమంది రాజు, ఆ దినము ఇజ్రాయేలీయులకు రాజుగా సౌలు మహారాజు ఉంటాడు, ఆ సౌలు దగ్గరికి తీసుకొని వస్తారు. సౌలు ఏం చేస్తాడంటే అడుగుతాడు, నువ్వు చూస్తే చిన్న పొట్టోడుగా ఉన్నావు, నువ్వు చూస్తే అంత హైట్ వెయిట్ లేవు, నీతో ఉండేటువంటి ఆ విలన్ అనేవాళ్ళు ఎలా ఉన్నాడంటే చాలా హైట్ వెయిట్ కలిగి ఉంటున్నాడు, నువ్వైతే కేవలము మేమిచ్చే ఆయుధాలు కూడా నువ్వు వేసుకునే శక్తి నీకు లేదు, నువ్వు ఎలా గెలుస్తావు అని అడుగుతాడు. అయ్యా ఏం లేదు, నేను పొలంలో ఉండేటప్పుడు, పొలంలో నేను నా గొర్రెలను కాచుకునే సమయంలో నా గొర్రెలను తినేదానికి తోడేళ్ళు వచ్చినప్పుడు దేవుని నామములో ఆ తోడేళ్ళని నేనేం చేస్తానంటే చంపేశాను. సింహం వచ్చినప్పుడు కూడా సింహాన్ని కూడా నేను చేశాను. కాబట్టి దేవుడు నా పక్షాన ఉన్నాడు, కాబట్టి నాకు భయం లేదు, నన్ను పంపించండి అంటాడు. ఆ మాటలకు సౌలుకు కొంచెం ధైర్యం వస్తుంది. మరలా ఎక్కడో కొంచెము సందేహం ఉంటుంది. అయినా కూడా ఈ అబ్బాయి ఇంతగా చెప్తున్నాడు, సరే నువ్వు ఎట్లా వెళ్తావు, యుద్ధ కవచం ఎలా వేసుకోగలవు అంటే, అవసరం లేదయ్యా, నా దగ్గర ఒడిసెలు ఉన్నాయి, ఆ ఒడిసెలతోనే నేను యుద్ధం చేస్తానంటాడు. సరే ఇదేదో ఆసక్తికరంగా చెప్తున్నాడో విందామని వాళ్ళు ఒప్పుకుంటారు. అప్పుడు గొల్యాతుకు ఆయనకి యుద్ధానికి వెళ్ళే సమయంలో ఈయన వెళ్తాడు. ఈ అబ్బాయి బాలుడుగా ఉంటాడు, గొల్యాతు చూస్తే చాలా హైట్ వెయిట్ ఉంటాడు. ఆ గొల్యాతు ఈ అబ్బాయిని చూడంగానే వ్యంగ్యంగా నవ్వుతాడు, నువ్వు ఇంతగా ఉన్నావు, నువ్వు వచ్చి నా మీదకి వస్తావా, నేనేమి నీ కుక్కలా కనిపిస్తున్నానా అనేటువంటి మాట అంటాడు.
అప్పుడు దావీదుకి కోపం వస్తుంది, మహా రోషం వస్తుంది అనమాట. చూడు, నేను నిజమైన దేవుణ్ణి ఆరాధించేటువంటి వాడిని, నువ్వు నా చేతిలో ఈరోజు తప్పకుండా దేవుడు నీ యొక్క తలను నా చేతికి అప్పగించబోతున్నాడు. ఇదిగో నీ తలని నేను నరికి నేను వచ్చి ఈ యొక్క ఆకాశ పక్షులకు నేను నీ యొక్క తలను నేను ఆహారంగా ఇవ్వబోతున్నాను అనే మాటను అంటాడు. అప్పుడు ఇంకా గొల్యాతు కోపం వచ్చి రెచ్చిపోయి ఇతని మీదకి పరిగెత్తుకుంటా వస్తాడు. అప్పుడు వెంటనే గొల్యాతు మీదకి ఈ యొక్క బాలుడైన దావీదు భయపడకుండా తన చేతిలో ఉన్నటువంటి ఒడిసెను తీసుకొని ఆ యొక్క దేవుని నామంలో అంటాడు, యుద్ధం యెహోవాదే అంటాడు. ఆ యొక్క సమూయేలు గ్రంథము 1వ సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 45వ వచనంలో ఈ మాట ఉంటుంది. యుద్ధం నాది కాదు, యుద్ధము యెహోవాదే. యెహోవా అంటే దేవుడు, ఆయనే యుద్ధం చేసేది నేను కాదని ఆ గురి పెట్టి ఏం చేస్తాడంటే ఆ ఒడిసెను కొడతాడు. కొట్టిన వెంటనే వాడి యొక్క ఆ నుదుటి మీద తగిలి వాడు వెంటనే బోళ పడిపోతాడు. ఆ యొక్క ఒడిస్తో అతడు పడిపోవటం, చనిపోవటం చూస్తున్నాము. అది దావీదు యొక్క ప్రత్యేకత కాదు. దావీదు దేవుని యందు ఉంచినటువంటి ఆ విశ్వాసముతో, ఆ యొక్క ధైర్యం కలిగిన ఆత్మతో తను ముందుకు వచ్చాడు కాబట్టి దేవుడు తనను మరుగుపరిచి తన పక్షాన ఆయనే యుద్ధం చేసి ఆ గొల్యాతును ఏం చేశాడంటే పడగొట్టాడు. కాబట్టి దేవుని యందు ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటారో వాళ్ళ వయసుతో తేడా లేదు, వాళ్ళకు ఉండేటువంటి పర్సనాలిటీతో తేడా లేదు. కేవలం విశ్వాసముతో దేవుని యందు నమ్మకంతో ఎవరైతే ఉంటారో వాళ్ళ పక్షాన మహత్కార్యాలు దేవుడు చేస్తాడు. అందుకే ఈ మధ్య కాలంలో నేను విన్నాను ఒక మాట, మనమంట పేదవాళ్ళం అయినప్పటికి కూడా పెద్ద పెద్ద మంచి ఆ కళలు మనం కనాలంట. కళలు కనేదానికైనా మనకు స్వాతంత్రం ఇచ్చాడు దేవుడు. కానీ అంటే మనం ఒకవేళ పేదవాళ్ళు అయినప్పటికీ కూడా గొప్ప గొప్ప కళలు మనం కనాలి అంటే పాజిటివ్ మైండ్ మనం కలిగి ఉండాలి. కాబట్టి మన పాజిటివ్ మైండ్ దేవుడు ఏం చేస్తాడంటే అంగీకరిస్తాడు. అదేదంటే దేవుడికి అంగీకారమైన పాజిటివ్ మైండ్ మనం కలిగి, దురాశకు సంబంధించిన పాజిటివ్ మైండ్ కాదు, మంచికి సంబంధించిన పాజిటివ్ మైండ్ మనం కలిగినప్పుడు, దేవుడి యందు విశ్వాసం ఉంచినప్పుడు, ఆ దావీదుకు ఏ విధంగా ఆ గొల్యాతు 3 నెలల నుంచి ఆ యొక్క ఇజ్రాయేలీలందరినీ ఓడిస్తున్నాడు. కేవలము ఒడిసెతో ఈ యొక్క దావీదు చేతిలో చిక్కబడిపోయి బోడబడిపోయి చనిపోతాడు. కాబట్టి ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి విజయము దేవుడు ఎవరికి ఇచ్చారంటే దావీదుకి ఇచ్చాడు. దావీదుకు ఎలా వచ్చిందంటే దావీదు దేవుని అక్కడ ఘనపరిచి మహిమపరిచాడు కాబట్టి, ఆయన నా పక్షాన ఉన్నాడు అనేటువంటి ఆ విశ్వాసాన్ని లోకానికి చాటాడు కాబట్టి దేవుడు ఆయనకి ఆ దినము గొప్ప విజయాన్ని ఇచ్చాడు. ఆ దేవుడే ఈ రోజు మనకు కూడా ఉన్నాడు. కాబట్టి నిరంతరము నిన్న నేడు రేపు నిరంతరం ఏకరీతిగా ఉండేవాడు దేవుడు. ఆయన మారని దేవుడు. కాబట్టి ఆ రోజుల్లో అలా జరిగాయి, ఈ రోజుల్లో ఎలా జరుగుతాయి అనుకోకూడదు. మనం ఈ భూమి ఉన్నంత వరకు ఆయన తప్పకుండా విశ్వాసుల పక్షాన, యథార్థంగా జీవించే వారి పక్షాన గొప్ప కార్యములు చేయటకైనా మన విశ్వాసాన్ని బట్టి, మన విశ్వాస పరిమాణాన్ని బట్టి మనం ఆయన ద్వారా గొప్ప మేలును మనము పొందుకుంటాము. అలాంటి విశ్వాసం పెంపొందించబడాలని, మన గొప్ప మేళకు మనము వారసులం అవ్వాలని ప్రార్థిద్దాము. దేవుడు మన వినికిల్లో మనకిచ్చిన మాటలను దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్. మహాగణుడా, జీవం కలిగిన దేవ, జీవాధిపతి నీకు స్తోత్రం నాయన. ఈ ఉదయకాలం నా తండ్రి నాయన, నీ మాటలు ప్రభా, దావీదుకి ఇచ్చిన విశ్వాసము, దావీదుకి ఇచ్చిన ధైర్యం కలిగిన ఆత్మ, దావీదు మీ యందు ఉంచినటువంటి ఆ మహా ఇష్టమైనటువంటి ఆ విశ్వాసాన్ని మాకు మీరు తెలియచేసినందుకు, ఆయన పక్షాన మీరు నిలబడినైనా ఆ గొల్యాతును చంపిన విధానాన్ని బట్టి నాయన మీకు కృతజ్ఞతాస్తులు మేము చెల్లించుకుంటున్నాం నాయన. అట్టి జ్ఞానం మా అందరికి అనుగ్రహించండి. ఇదిగో సమస్య ఎంత పెద్దదైనా కూడా ప్రభా, సమస్యను మించిన దేవుడు మా దగ్గర ఉన్నాడు. ఆయన యందు మేము నమ్మిక ఉంచి ఆయన చెప్పినట్టు మేము విన్నప్పుడు ఆయన మా పక్షాన గొప్ప కార్యము చేస్తాడు అనేటువంటి ఆ విశ్వాసాన్ని మా అందరికి అనుగ్రహించి బలపరచమని, ఇదిగో ఈ వీడియో వీక్షిస్తున్నటువంటి నీ ప్రజలను మీరు బలపరిచి, బిడ్డల అవసరతలు అక్కర్లు మీ మహిమస్లో తీర్చి, దేని గురించి చింతపడకుండా ఇదిగో మా గురించి మీరు చింతిస్తున్నారు, మా గురించి ఏమి ఇవ్వాలా ఈ బిడ్డలకు అనేటువంటి ఆశను మీరు కలిగి ఉంటున్నారు. అవి పొందుకున్నట్టుకు నాయన ఆ మహాకృపను మా అందరికి అనుగ్రహించి బలపరిచి మీరే మహింపరచబడమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి బ్రతిమాలు వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ రాడండి. షాలోమ్ గాస్పెల్ మినిస్ట్రీ ద్వారా మీరు వీక్షిస్తున్నందుకు మీకు చాలా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. మర్చిపోబాకండి సబ్స్క్రైబ్ చేయటకు, షేర్ చేయటకు, లైక్ చేయటకు మర్చిపోకుండా మన దేవుని రాజ్యాన్ని, ఇది మన ఛానల్, మనం అందరికి తెలియచేసి దేవుని సొత్తుగా, దేవుని ప్రజలుగా మనం జీవిద్దాము. మనం దేవునికి మహిమార్థకరంగా ఉందాము. మనం రేపటి దినం కలుసుకునే పర్యంతరము దేవుడు మీకు నాకు గొప్ప కృపనిచ్చి కాపాడునుగాక. ఆమేన్. ఆమేన్.